రాజు గారు ఆల్ ది బెస్ట్ ఈ కాన్సెప్ట్‌కి. అంటే నథింగ్ బట్ 'దిల్ రాజు' ఇన్‌స్టిట్యూట్ లాగా ఒకటి ఫార్మ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఇన్‌స్టిట్యూట్. అంటే మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళకి రైట్ ఎంట్రీకి నాకు అంటే చాలా మందితో డిస్కస్ చేస్తుంటే చాలా సినిమాలు ఇవాళ మన ఇండస్ట్రీలో 200 సినిమాలు వస్తాయి. ఒక 120, 130 సినిమాలు కనిపించకుండా పోతాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మాకు పోస్టర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఒక టీజర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఓపెనింగ్కి రండి. అరే నేను ఆపుకోలేక అక్కడే చెప్పేస్తుంటారు, ఎవడు చూస్తారా నాయన ఈ సినిమాలు అంటే మీరు ఆలోచించుకోరా మొదలు పెట్టేటప్పుడు అని. అంటే అది నా బాధ. ఇప్పుడు మొన్న నేను ఒక సినిమా రిలీజ్ చేశాను, మంచి సినిమా, అప్రిషియేషన్ వచ్చింది. ఇవాళ ఓటీటీలో 50 మిలియన్ అవర్స్ అయిపోయింది 3 రోజుల్లో. అంటే అలాంటి సినిమాలు జనాలు ఓటీటీలో చూసేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. సో థియేటర్కి తీసుకురావడం అంత ఈజీ కాదు, అది నా బాధ. సో ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటే అక్కడ ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసు, ఎంత టాలెంట్ వేస్ట్ అవుతుందో తెలుసు, వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి మనం ఏం చేయగలుగుతాం అనే థాట్లో నుంచి వచ్చిందే నాకు మేజర్గా ఈ 'దిల్ రాజు' డ్రీమ్. ఓకే, మీదంతా బాగానే ఉంది కానీ వన్ బై వన్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఈ విషయంలో తొందర లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిదని నా సలహా. ఎందుకంటే చాలా ఆఫీసులకు వెళ్తుంటాం, చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళు ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చేసరికి కొద్దిగా ఇది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోమని నా సలహా. మేము డిజైన్ చేసింది కూడా చెప్పేస్తాను. ఇయర్లీ మ్యాక్సిమం టీమ్ 4 to 5 ఫిలిమ్సే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కోకొల్లలో వచ్చి పడిపోయినా రిజల్ట్ రాదు. దాంట్లోకి వెళ్ళి బెస్ట్ అనిపించేది 5 ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సార్ దిస్ ఇస్ బెస్ట్ స్క్రిప్ట్, దీన్ని మనం చేయవచ్చు. లేకుంటే ఇక్కడ 'దిల్ రాజు' అనే బ్రాండ్ కూడా ఉంది. ఆ బ్యానర్లో రేపు ఏదో సినిమాలు వచ్చాయి వెళ్ళిపోయాయంటే కూడా రాదు. 5 సినిమాలు చేసినా వాళ్ళకి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2 ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి అట్లీస్ట్. అంటే హిట్ 5కి 5 ఫ్లాప్ అయ్యాయి అనుకో. సో ఇప్పుడు మేము ఇచ్చే గైడెన్స్ కానీ మేము సలహా కానీ ఇప్పుడు ఆ 120 సినిమాలు ఎలా అవుతుందో దాంట్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళకుండా జాగ్రత్త పడాలని టీంతో చాలా టైం స్పెండ్ చేసి హోంవర్క్ చేస్తున్నాం. అది ట్రై చేయాలి. అది ఆ ప్రయత్నం ఒక 2025లో చేసినప్పుడే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో రిజల్ట్. ఏదైనా అద్భుతాలు జరిగి రిజల్ట్స్ బాగా వచ్చాయి అనుకో, డెఫినెట్ న్యూ టాలెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ అయితే మీ డ్రీమ్ కదా ఇది, ఈ ప్రాజెక్ట్ అనేది. సో ఇది కమర్షియల్గా చూడొచ్చు అంటారా? 'దిల్ రాజు' గారి డ్రీమా? సినిమా అనేదే కమర్షియల్. ఇప్పుడు ఎవరో ముందుకు వచ్చి డబ్బు పెడుతున్నాడు, ఒక 5 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడంటే ఆయన డబ్బు తిరిగి వచ్చి సక్సెస్ అనిపించుకుంటేనే వాళ్ళకి సక్సెస్. అంటే ఇందులో మీకేంటి బెనిఫిట్? నాకు న్యూ టాలెంట్ని తీసుకురావాలి, ఆ టాలెంట్ ద్వారా నేను బెనిఫిట్ పొందుతాను, వాళ్ళకు ఉపయోగపడాలి. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇప్పుడు ఒక బలగం వేరు ఉన్నాడు, బలగం నేను అవకాశం ఇస్తే ఇప్పుడు వచ్చి ఎల్లమ్మ సినిమా నాకే చేస్తున్నాడు. అలా న్యూ టాలెంట్ వచ్చినప్పుడు నా పైన వాళ్ళకు ఎమోషన్ ఉంటుందిగా, సార్ మా దగ్గర టాలెంట్ ఉంది, ఈ సినిమా అయిపోయింది ఇంకో స్క్రిప్ట్ చేస్తాను అడుగుతారుగా. సో న్యూ టాలెంట్ని మ్యాక్సిమం తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకు ఉపయోగపడాలి ఎంట్రీకి. తర్వాత ఆటోమేటిక్గా మంచి సినిమా తీసినప్పుడు ఆ దర్శకుడు కానీ ఆ యాక్టర్స్ కానీ మాతో ఒక ఎమోషన్ ఏర్పడుతుంది, మాతో ఒక జర్నీ చేయడానికి ఇష్టపడతారు.